మన తయారీ కోళ్ళలో వచ్చే వాత సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం వాతం లడ్డు. ఇందులో వచ్చేసరికి 20 రకాల ఇంగ్రీడియెంట్స్ అయితే మనము ఈ వాతం లడ్డు అనేది తయారు చేయటం అనేది జరిగిందనమాట. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. అదేవిధంగా మనం వచ్చేసికి డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లనమాట. సో, పొట్టలో ఉన్న పురుగులు అన్ని రకాల పురుగులు పడిపోవడానికైతే ఈ ఒక్క టాబ్లెట్లయితే బాగా ఉపయోగపడతాయనమాట. ఎవరికైనా ఒక్క టాబ్లెట్లు కావాల్సిన వారికి సంప్రదించగలరు. 50 టాబ్లెట్లు 300. అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు అనమాట. ఇది కేజీ వచ్చేసరికి రూ. 999 ఫర్ కేజీ. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మనం ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అయితే కలదనమాట. అదేవిధంగా కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కనపడుతుంది కదా! ఆ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుందనమాట. సో, అదేవిధంగా పట్టా బలం లడ్డు అనమాట. పట్టాలకి బలాలు రావడానికి పట్టా బలం లడ్డు అనమాట ఇది. ఇది కూడా రూ. 999 మాత్రమే. అదేవిధంగా స్క్రీన్ పైన మన నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయగలరు. సో, అదేవిధంగా మన దగ్గర స్టీల్ జగ్గులనమాట. కోళ్ళకి వాటర్ పెట్టుకోవడానికి, అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడతాయనమాట. ఒక జగ్గు ధర కేవలం రూ. 100 మాత్రమే. స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ ఉంది. సేవ్ చేసుకోగలరు. థాంక్ యూ సో మచ్. 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినేవుల పింగళ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి పసింగల చేతో నేవుల బ్రాసు గిట్నేవుల పింగళ పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇంకోటి పైన లాసింగలు వచ్చేసరికి కోడి డాగలు, రసం డాగలు, ఎర్రమైలాలు, ఎర్ర డాగలు అనేది లాసోతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కెరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగిలిసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి పసింగల సేతువ, నేల బ్రాసు, గట్టి నేల పింగళ, పెసర పసింగల కక్కెరని లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగిలిసరికి కాకినేమిలి, నల్లసవల, నల్లకట్టు నేవుల బ్రాసు, పసింగల సేతు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగలు వచ్చేసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఒకటైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకినేవుల పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగిలిసరికి కోడి కాకి, కోడి నేవులి, తెల్లకోడి, పాల బ్రాసులని కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింకలు వచ్చేసరికి కట్టు కాకిడాగా, కట్టు కాకి, కాకినేవులి, 9 కాకి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగిలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నెమిలి, కోడి కక్కెర, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా 12-12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నెమలి కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి తెల్ల నెమలి పింగళ, గెట్టి నెమలి పింగళ, నేవుల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగలు వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు లాగానే ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఎప్పుడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసం డాగ, కోడి తాటిపండు డాగ, కోడి ఎర్రమేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకినేమిలి, నల్లకాకి, నల్లమేళ, నల్లకట్టు కాకి అనేవి కట్టుకాకి అనేవి ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎక్కడన్నా తోకలో తెలుపు, రెక్కలో కానీ తెలుపు ఉన్నది కాకినేమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగ్గసరంలో సరికి కాకినేమిలి, నల్లకాకి, నల్లమైల, నల్లకట్టు నేవిలి, రసంగి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నేవిలి, కోడికాకి, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్లబొట్లు సేతువాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగిలిసరికి కోడి నెవిలి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కట్టు కాకి నెవిలి, నల్లకాకి, నల్లమైల, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు తగ్గసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుపు గల కాకి,
కాకిడాగ నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ విన్నర్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాస్టింగ్ కలర్స్ వచ్చేసరికి కోడినెమిలి, కోడికాకి, పాలాబ్రాసు, తెల్ల పొలాలు అనేవి లాస్ట్ వస్తూ చూసే అవకాశం కూడా 5 to 5:45 మధ్య కాలం అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై.